పిలుపు వకుడా మాతా వద్దకు చేరి శ్రీనివాసుడే ఇటులరిగే పలునాలుగు లోకాలు పిలువము తండ్రి అందరూ నీకు బిడ్డలు కానా శ్రీనివాసుడే మనసున కలవగా కరుణంతుడే కరుణించే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగునగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా చేయుట దేవదూతలు అందరూ వచ్చి పెండ్లే పగలే పొరమాయించే కొబ్బరి ఆకుల పందిరి వేసి మామిడి తోరణాలు కట్టినారు కరుణ దేవుడే పన్నీరు చల్లగా వాయుదేవుడే గంగాలు రాయగా దేవేంద్రుడే ముందుకు వచ్చి పెళ్లి పెద్దగా నిలచెనుగా అగ్నిదేవుడే నడుము కట్టి కొండలు చేయగ సంగమించే కారులు తేలిన బంతులు వేసి అందరు కంచాలు వరుసగా పేర్చే కారులు పూరెలు చక్కగా వేసి లడ్డు వడలే పెద్దవి చేసి పాకము పట్టి అరిసెలు వండి చేతితో సున్ని ఉండలు కట్టే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగునగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా కస్తూరి తిలకం నారాయణం కమనీయ వదనం కమనీయ వదనం నారాయణం కస్తూరి తిలకం నారాయణం గోవిందా గోవిందా ముక్కలవాడ నారాయణ గోవిందా గోవిందా వైకుంఠవాస గోవిందా 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 తాంబూలాలు పుచ్చుకుని ఇక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాసుడి యొక్క
అద్భుతమైనటువంటి కళ్యాణానికి బకుళామాత ఆవిడ చేతుల మీదుగా ఈ ఆడపిల్లివారైనటువంటి నారాయణపుర నివాసులైనటువంటి ఆకాశరాజు దంపతులు ఇక్కడ బకుళామాత చేతికి ఆ తాంబూలాన్ని మా అమ్మాయిలైనటువంటి శ్రీదేవి భూదేవి అలివేలమంగ పద్మావతుల్ని ఇరువురిని కూడా వివాహం చేసుకోండి మీరు అని చెప్పేసి ఆ ఆకాశరాజు బకుళామాత చేతికి తాంబూలాన్ని అందిస్తున్నాడు. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మీరిద్దరు చెప్పండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసునికి ఆకాశరాజు తెలియజేసేటువంటి నిశ్చయ తాంబూలములు నారాయణపుర నివాసులమైన మా దంపతులము శ్రీనివాస పద్మావతి అలివేలమంగ కళ్యాణము లోక కళ్యాణము కొరకై మేము ఆనందముతో మా ఇరువురి కన్యామణులను మీ యొక్క పుత్రుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శేషాచల నివాసుడు శ్రీనివాసునికి మేము ఆనందముతో ఇవ్వగోరుచున్న మా కన్యామణుల నిశ్చితార్థ తాంబూలములు స్వీకరించ కోరుచున్నాము. చక్కగా అలా వారి ఇరువురికి అలాగా చేతులు పెట్టేసి అలా చూడండి. ధ్రువందే రాజావరణో ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. చూసుకోండి మీరు. నాయకుడైనటువంటి మా సుపుత్రుడు చిరంజీవి శ్రీనివాసునికి నారాయణపుర వాసులు అయినటువంటి ఆకాశరాజ దంపతుల కన్యామణులను మేము లోక కళ్యాణము కొరకు వివాహము చేయుటకు బ్రహ్మాది సమస్త దేవతల సాక్షిగా మేము ఆనందముతో ఇస్తున్నటువంటి వివాహ అంగీకార నిశ్చయ తాంబూలములు స్వీకరించ కోరుచున్నాము. శ్రీనివాసుని తరపున మీరు ఇద్దరు అలా ఇచ్చేసేయండి. అలా చూడండి. ధ్రువందే రాజావరణో ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. గోవింద గోవింద ఒక్కసారి గోవింద మొదలు పెట్టండి. ఆతుకూరి రవి గారు స్వామివారి కళ్యాణానికి 200 రూపాయలు కట్నంగా చదివించి ఉన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యాలు ఇచ్చి కాపాడవలసిందిగా కోరుతున్నాను.
పెంచుతున్నారండి. కాబట్టి ముత్తైదులందరూ కూడా వెళ్ళి ఈ పసుపు రోజుల కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అందరికీ బొట్లు పెట్టి ఆహ్వానించండి అమ్మా. బొట్లు పెడుతున్నారు కదా, పెడుతున్నారు. ఎండపల్లి బలరామకృష్ణ గారు, పోతవరం వాస్తవ్యులు, గోపవరం వాస్తవ్యులు స్వామివారి కళ్యాణానికి 105 రూపాయలు కట్నంగా చదివించి ఉన్నారు. కావున ఆ శ్రీనివాసుడు ఆ శ్రీనివాసుడికి వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళలా ఆయుర వెళ్ళుడా ఆకాశరాజు శ్రీనివాసునికి పెండ్లి వారి
వారికి ఆకాశరాజు స్వాగతం ఇచ్చుతా శ్రీనివాసులకు పెళ్లి వారికి ఆకాశరాజు స్వాగతం ఇచ్చుతా నారాయణ పూరమే స్వామివారిని విడిదింటి దగ్గర నుంచి తీసుకురావడానికి పానకం బిందెలతో బయలుదేరుతున్నాము. కావున అందరూ సహకరించి విడిదింటికి రావాల్సిందిగా కోరుచున్నాం.